ఒక్కసారి వీడియో చూడండి. చూశారు కదా, మేము హిందూ ఉద్ధారకులము, హిందూ పేకేదారులము, హిందూ మతానికి మేము గుత్తెదారులమని మాట్లాడే బీజేపీ పార్టీ హనుమంతుణ్ణి ఎలా కుప్పిగంతులు వేయిస్తుందో చూశారు కదా. ఎవరి ముందు హనుమంతుణ్ణి కుప్పిగంతులు వేయిస్తున్నారు? హనుమంతుని చేతిలో బీజేపీ జెండా పట్టుకొని మరీ హనుమంతుణ్ణి కుప్పిగంతులు వేయిస్తున్నది ఎవరు? బీజేపీ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ గారు. మన హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే హనుమంతుణ్ణి ఆ బీజేపీ వాహనం ముందు బీజేపీ జెండా చేతిలో పట్టుకొని మరి ఎలా కుప్పిగంతులు వేయిస్తున్నారో చూస్తున్నారు కదా. బీజేపీ కొత్త అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ గారు హిందూ మతం పట్ల ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. जिन्होंने हमेशा हिंदू धर्म का अपमान किया हो, हिंदू देवी देवताओं का अपमान किया हो, जिन्होंने हमारी आस्था के साथ खेला हो, आज अगर राजनीति रोटी सेकना चाहते हैं तो मैं आपको स्पष्ट रूप से कहता हूं, आप हिंदू धर्म को इतना कमजोर मत समझिए. చూశారు కదా, హిందూ మతాన్ని ఎవరైనా రాజకీయాలకు వాడుకుంటే మా మతాన్ని విమర్శించినా సరే పుట్టగతులు ఉండవన్నట్టు మాట్లాడారు కదా. మరి ఎవరి ముందు సార్ హనుమంతుని కుప్పిగంతులు వేయించారు? తమరి ముందే కదా. మరి తమరే వాడుకుంటున్నారు రాజకీయంగా. హిందూ మతాన్ని వాడుకుంటున్న ఏ పార్టీ అయినా ఉంది ఈ దేశంలో, భారతదేశంలో అని అంటే అది ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎవ్వరు రాజకీయాలకు మతాలను వాడుకోరు. మీరే తీసుకొచ్చారు ఆ సాంప్రదాయం. హిందూ మతం ఖత్రేమే హై, హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాతనే ప్రమాదంలో పడ్డది సార్. మీరు వచ్చిన తర్వాతనే హిందువులకి దౌర్భాగ్యము. మీరేమో కుప్పిగంతులు వేస్తున్నారు మీ ముందు హనుమంతుడిని. ఆయన గారు ఏకంగా మోడీ గారు అయితే గాలిపటంలా గాల్లో ఎగిరేశారు హనుమంతుడిని. దాని గురించి ఏ హిందువులు మాట్లాడలేదు. ఎందుకు అని అంటే ఈ బీజేపీ హిందువులు ఇదంతా ఏదైతే సోషల్ మీడియాలో తెల్లారు లేస్తే మా హిందువులను అదంటారా ఇదంటారా అని చెప్తారు కదా, వీళ్ళు కేవలం బీజేపీ హిందువులే. ఎందుకంటే బీజేపీ ఏదైనా చేసిందనుకో వాళ్ళని ప్రశ్నించరు. కేవలం వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకో కథం వీళ్ళందరికీ కట్టలు తెంచుకొస్తుంది హిందుత్వం అనేది. ఎందుకు అంటే ఫేక్ హిందువులు మాత్రమే. అయోధ్య రామ మందిరంలో 200 కోట్ల అవినీతి జరిగింది, దాని గురించి మాట్లాడారు. ఢిల్లీలో ఏదైతే ఆర్ఎస్ఎస్ కార్యాలయం పార్కింగ్ కోసము టెంపుల్ ని కూలగొట్టారు, దాని గురించి మాట్లాడారు. ఏదైతే కాశీలో ఒక టెంపుల్ ని కూలగొట్టారు, దాని గురించి మాట్లాడరు. ఇలా ఎన్నో జాగాల హిందువులకు అన్యాయం జరుగుతున్నా సరే ఈ హిందువులు ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు ఫేక్ హిందువులు, బీజేపీ హిందువులు మాత్రమే. కాబట్టి బీజేపీ ఏదైనా చేసిందనుకో దాని గురించి మాట్లాడరు, గప్చుప్ గా ఉంటారు. ఎందుకనంటే ఫేక్ హిందువులు కాబట్టి పార్టీకి సపోర్ట్ గా ఉండాలి. హిందూ మతం ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళందరికీ కేవలం పార్టీ బాగుండాలి, పార్టీ బాగు కోసమే వీళ్ళు మాట్లాడతారు. హిందువుల పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తున్నారు తప్ప హిందువులకు చేసింది ఏమీ లేదు. పైగా పైపెచ్చు దేవులను అవమానిస్తున్నారు. హనుమంతుని ఒక్కసారి కాదు 2 సార్లు అవమానించింది ఈ బీజేపీ. వాళ్ళకు హిందువుల పట్ల ఏ కోసాన కూడా ప్రేమ లేదు, హిందూ మతం పట్ల గౌరవం కూడా లేదు. గమనించండి.